ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం, స్వస్థతను పొందుతాం, ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తాం. అయితే మన ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత, మన స్వస్థత పొందిన తర్వాత మన మొట్టమొదటి పని ఏమిటి? ఈరోజు మనం బైబిల్లోని ఒక చిన్న సంఘటనను లోతుగా ధ్యానించుకుందాం. ఆ సంఘటన మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంది. పేతురు అత్తగారు తీవ్రమైన జ్వరంతో మంచం పట్టి ఉన్నారు. యేసు ప్రభు కేవలం ఒక స్పర్శతో ఆమెను స్వస్థపరిచారు. ఆ తరువాత ఆ స్త్రీ చూపిన తక్షణ స్పందన మనకందరికీ ఒక గొప్ప ఆదర్శం. మనకు బలం, ఆరోగ్యం లభించినప్పుడు దాన్ని దేనికోసం ఉపయోగించాలి? స్వస్థత పొందిన ఆమె వెంటనే చేసింది ఏమిటి? ఆ రహస్యం ఏమిటో, ఈ సంఘటన మనకు నేర్పే 3 కీలకమైన పాఠాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, చిన్న ప్రార్థన ద్వారా ఈ వీడియోలోకి వెళ్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా, నీకు స్తోత్రములు. ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలను ప్రభా మాకు నేర్పుతూ ఉన్నారు. ఈ దినం కూడా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా, అయ్యా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మాకు దయచేయమని అడుగుచున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి. మీ ఆత్మ చెప్పుచున్న మాటలు ప్రతి ఒక్కరూ వినుగాక. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. ఈ వచనంలో గమనించారా? 14వ వచనంలో తరువాత అని మొదలు పెడుతున్నాడు. అయితే దేని తర్వాత? కపెర్నహూములో జరిగినటువంటి ఒక సంఘటన తర్వాత అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అంతకుముందు మరి ఒక వ్యాధిగ్రస్తుని, కుష్టు వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచాడు. తర్వాత శతాధిపతి దాసుని మరి ఆయన మాట చేత స్వస్థపరిచాడు. దాని తర్వాత మరి ఈ యొక్క సంఘటన కపెర్నహూములోనే మరి పేతురు ఇంటిలో జరిగినట్లు మనం చూస్తాం. ఆ రోజు యేసు ప్రభు శిష్యులు ప్రయాణించి అలసిపోయి బహుశా విశ్రాంతి కోసం పేతురు ఇంటికి వచ్చి ఉంటారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం, తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతను చూచి అని చెబుతూ ఉంటున్నది. ఇక్కడ పేతురు కుటుంబం గురించి ఒక ముఖ్య విషయం తెలుస్తుంది. పేతురుకు భార్య, అత్తగారు ఉన్నారు. పేతురు కుటుంబ జీవితం గురించి అపోస్తలుడైన పౌలు గారు ఒక ముఖ్యమైన వాక్యంలో ప్రస్తావించారు. పౌలు గారు పేతురు కుటుంబ జీవితం గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వంటి వాని వలెను మేమును ఒక విశ్వాసరాలకు భార్యను తోడు తీసుకుని తిరగటకు అధికారం లేదా అని ప్రస్తావించాడు. ఈ ఒక్క వాక్యం ద్వారా పేతురు కుటుంబ జీవితం గురించి పౌలు గారు చెప్పిన ముఖ్యమైన అంశాలు ఏమనగా, పౌలు కేఫా వంటి వాని వలెను అని ప్రస్తావించడం ద్వారా పేతురు వివాహం చేసుకున్నారని, ఆయనకు భార్య ఉన్నారని స్పష్టమవుతుంది. పౌలు గారు విశ్వాసరాలకు భార్య అనే పదాన్ని ఉపయోగించడం బట్టి పేతురు భార్య కూడా క్రీస్తుని విశ్వసించే స్త్రీ అని తెలుస్తూ ఉంది. నిజంగా మరి మనం ఇక్కడ విషయాలను గమనించండి. మరి పేతురుకు సహకరించే భార్య ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలులు తమ పరిచర్య నిమిత్తం ప్రయాణించినప్పుడు వారి భార్యలను కూడా తమతో పాటు తోడుగా తీసుకెళ్లే అధికారం వారికి ఉందని పౌలు ఈ వచనం ద్వారా స్పష్టం చేస్తూ ఉంటున్నారు. మొత్తానిగా చూస్తే పౌలు గారు పేతురును ప్రభు సహోదరులను వివాహ బంధములో ఉండి కూడా సేవ చేసినందుకు ఒక ఉదాహరణగా చూపించారు. ఈ రోజుల్లో కూడా అనేక మంది సేవకులు కూడా మరి తమ భార్యలతో పాటు మరి సేవలో కొనసాగుతూ ఉంటున్నారు. భార్యల సహకారం ఎంతగానో సేవలో ఉంటుంది. ఆ సేవ అద్భుత రీతిగా దేవుని నడిపింపులో కొనసాగుతూ ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం పేతురు కుటుంబాన్ని బట్టి పేతురు అత్తగారి ఆత్మస్థితిని మనం ఇప్పుడు అర్థం చేసుకోగలం. ఏ విధంగా? ఇప్పుడు ఆమె సాధారణ జ్వరంతో కాదు, తీవ్రమైన జ్వరంతో మంచం పట్టి ఉంది. బహుశా ఆ సమయంలో జ్వరం ప్రాణాంతం కావచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులు ఆమె అనారోగ్యం గురించి యేసు ప్రభుతో చెప్పారు. చెప్పిన తర్వాత యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఆయన పెద్ద ప్రసంగం ఏమీ చేయలేదు.
సుదీర్ఘంగా ప్రార్థన చేయలేదు. అయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం యేసయ్య ఆమె చెయ్యి ముట్టినట్టు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి. యూదుల సాంప్రదాయం ప్రకారం అంటువ్యాధితో ఉన్న వారిని ముట్టుకోవడం వలన ముట్టుకున్న వ్యక్తి అపవిత్రవుతాడు. మనం కుష్ఠవ్యాధిగ్రస్తుని విషయంలో కూడా గమనించాం. లేవి కాండం ఏం చెప్తుంది? కుష్ఠవ్యాధి వచ్చిన వాడిని ఊరి బయట పెట్టాలి, అతన్ని పక్కన పెట్టాలి. కానీ యేసు ప్రభు ఏం చేశారు? ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుని, అపవిత్రుడైనటువంటి ఆ వ్యక్తిని పవిత్రుడైనటువంటి యేసు ప్రభు ముట్టినట్టు మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభు ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టాడు. తన పరిశుద్ధమైన స్పర్శతో అనారోగ్యంతో జ్వరముతో ఉన్నటువంటి ఆమెను ముట్టారు. హల్లెలూయా! ఎంత గొప్ప కనికరమో ప్రభువుకు కదా. మరి లూకా సువార్త ప్రకారం యేసు ప్రభు జ్వరాన్ని గద్దించినట్టు అర్థమవుతుంది. కొన్నిసార్లు కొన్ని రోగాలు అపవిత్ర ఆత్మల వలన కూడా రావచ్చు. బహుశా అందుకే యేసు ప్రభు జ్వరాన్ని గద్దించినట్లు చూస్తున్నాం. ఇక్కడ మరొక విషయాన్ని గమనించండి. ఏమిటది? యేసు ప్రభు గద్దించగానే జ్వరం నెమ్మదిగా తగ్గలేదు, అది ఆమెను విడిచిపెట్టేసింది. ఇది యేసు అధికారాన్ని చూపిస్తుంది. అంటే ఏంటి? జ్వరాన్ని గద్దించగానేది పారిపోయింది. అంటే తక్షణమే జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఇది. అందుకనే ఇక్కడ మనం ఆ విషయాన్ని గమనించాలి. అంటే ఆయనకు సర్వ రోగాలపైన, దయ్యాలపైన అధికారం ఉందని మనకు అర్థం చేసుకోవాలి. అంటే ఆయన కేవలం దయ్యాలపైనే కాదు, వ్యాధులు, జ్వరాలపై కూడా అధికారం ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, కుమార్తె, ఈ వాక్యం వింటున్నా నీవు కూడా యేసు ప్రభు యొక్క మాటలో విడుదల ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. కాబట్టి దేవుని వాక్యము నీ చెంతకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకు, ఎందుకంటే వాక్యమే ప్రభు, ప్రభువే వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. అయితే ఇక్కడ స్వస్థత తర్వాత జరిగిన సంఘటన కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ సంఘటనలోని అత్యంత ముఖ్యమైన పాఠం కూడా ఇక్కడే ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం 2వ భాగం చూడండి. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. సాధారణంగా జ్వరం విడిచిన తర్వాత ఏం జరుగుతుంది? తీవ్రమైన జ్వరం తగ్గిన తర్వాత మనిషి చాలా బలహీనంగా ఉంటారు, కనీసం కొంత విశ్రాంతి తీసుకోవాలి. కానీ పేతురు అత్తగారు ఏం చేశారు? ఆమె బలహీనతను చూపలేదు. ఇక్కడ అద్భుతం సంపూర్ణంగా జరిగిందని మనం చూస్తుంటున్నాం. ఆమె వెంటనే లేచి తన స్వస్థత కోసం కాకుండా సేవ చేయడానికి నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా! చూసారా? దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడి దినం నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? విడుదల పొందుకున్న తర్వాత నువ్వేం చేస్తున్నావు? లోకంలో పడిపోతున్నావు, లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. కానీ ఈ యొక్క పేతురు అత్తగారు చేసిన పని ప్రభువుకు సేవ చేసింది. మనం కూడా విడుదల జరిగిన తర్వాత, స్వస్థతలు పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన పనిలో పాలిభాగస్తులుగా మనం ఉండాలని ఇక్కడ ఈ వాక్యం మనకు నేర్పుతుంది. ఈ యొక్క అద్భుతం మనకు నేర్పుతుంది. ఈ సంఘటన మనకు 3 ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. అదేంటి? మొదటిగా యేసు ప్రభు సార్వభౌమాధికారి అని తెలియజేస్తుంది. యేసు దేవుని కుమారుడు. ఆయన అనారోగ్యంపై, అపవిత్రతపై అధికారం కలిగి ఉన్నాడు. ఆయన మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు మనలోని రోగాలు, బలహీనతలు, పాపపు జ్వరాలు విడిచిపోతాయని మనం నమ్మాలి. రెండోదిగా స్వస్థత లక్ష్యం సేవ అని తెలియజేస్తుంది. దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, కొత్త జీవితాన్ని ఇచ్చింది కేవలం మన కోసం కాదు. పేతురు అత్తగారు లేచి సేవ చేసినట్లుగా దేవుని నుండి మనం పొందిన ప్రతి బలాన్ని, స్వస్థతను, ఆశీర్వాదాన్ని వెంటనే ఆయన మహిమ కొరకు ఇతరులకు ఉపచారం చేయడానికి ఉపయోగించాలి. ఇక మూడవదిగా సేవయే నిజమైన స్వేచ్ఛ అని తెలుసుకోవాలి. రోగిగా మంచంపై ఉన్నప్పుడు ఆమె బానిసలా ఉంది. యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచి సేవకుడలా ఉండటానికి స్వేచ్ఛనిచ్చాడు. దేవుని సేవలోనే నిజమైన స్వేచ్ఛ ఉంది. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా సరే విడుదల పొందారా? అనేక విషయాలలో నుంచి విడుదల పొందినట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీకు సేవ పిలుపు ఉందేమో, ఈ వాక్యాన్ని వింటున్నా నీవు మరి దేవుడి యొక్క సేవలో కొనసాగటానికి పిలుపునిస్తున్నాడేమో, ఒక్కసారి నేను పరీక్షించుకోమని మరి దేవుడు పిలుపునిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని గమనించారు కదా. యేసు ప్రభు అద్భుతం కేవలం జ్వరం తగ్గించడం మాత్రమే కాదు, ఆయన స్పర్శ ఆ స్త్రీని బానిసత్వం విత్రాలను చేసి వెంటనే సేవకు నిలబెట్టింది కదా. ఆమె పొందిన ఆశీర్వాదాన్ని, కొత్త బలాన్ని మొదటిగా ప్రభువుకు ఉపచారం చేయడం ఉపయోగించింది.
ఇది మనకు గొప్ప పాఠం. దేవుడు మనకి ఏ బలాన్ని, ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చినా దాని అంతిమ లక్ష్యం ఆయన సేవించటం, ఇతరులకు మేలు చేయడమై ఉండాలి. మీ జీవితంలో యేసు మిమ్మల్ని దేవుని స్వస్థపరిచారు. ఏ బలం మీకు ఇచ్చారు? ఆ కొత్త బలాన్ని, ఆశీర్వాదాన్ని మీరు దేవుని కోసం, ఇతరుల కోసం ఎలా ఉపయోగిస్తున్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని ప్రభు పిలుపునిస్తున్నాడు. దేవుడు కొద్ది వాక్యంను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకునైనా నువ్వు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నీ అత్యున్నతమైన ప్రేమకై, అద్భుతమైన స్వస్థత కొరకై నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. పేతురు అత్తగారి జ్వరాన్ని నీ ఒక్క స్పర్శతో తొలగించిన దేవా, ఈరోజు ఈ సందేశం వింటున్న మా హృదయాల్లో, జీవితాల్లో ఉన్న ప్రతి బలహీనతను, అనారోగ్యాన్ని, సందేహపు జ్వరాన్ని కూడా నీ యొక్క పరిశుద్ధ స్పర్శతో తొలగించమని వేడుకుంటున్నాం. ప్రభువా, స్వస్థత పొందిన తర్వాత వెంటనే నీకు ఉపచారం చేసిన ఆ స్త్రీ మాదిరిగా మేము కూడా నువ్వు మాకిచ్చిన కొత్త జీవితాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని కేవలం మా కోసం కాకుండా నీ మహిమ కోసం, ఇతరుల సేవ కోసం అంకితం చేసే మనసును, కృపను మాకు దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని, వారి ప్రయత్నాలను దీవించండి. ఎల్లప్పుడూ నీ సేవలో నమ్మకంగా జీవించే ధైర్యాన్ని, శక్తిని మాకు అనుగ్రహించండి. మా ప్రభువును రక్షణ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.